దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను మిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే సరసు ఎంత బాగున్నావో తెలుసా? నీకు పెళ్ళవగానే పెద్దయ్య గారింటికే పెద్ద కళ్ళొచ్చేసినది. ఇంకా వాగ్దేవం ఇంట్లో అడుగెడితే ఆ ఇంటికి ఇంకెంత కళ్ళొచ్చేస్తుందో. నిజం సరసు, పెళ్లి కళతో నీ మొహం చందమామలా ఉంది. సందమామలు మచ్చుండాదే. నా సరసు మొహంలో మెరుపులు తప్ప మచ్చలే ఉండవు. లచ్చికల ఉట్టి పడుతున్నదే నీలో. అమ్మా సరసు, ఇవిగో 7 వారాల నగలు తీసుకో. ఈ నగలు నాకెందుకు పెద్దయ్యా? నిన్నటి వరకు నువ్వు మామూలు సరసువి. ఈ రోజు నుంచి ఈ ఇంటి కోడలివి. ఈ ఇంటి వారసత్వం నీకివ్వటం నా బాధ్యత, నా ధర్మం. తీసుకోమ్మా. చిన్ని రా. హే బాగుంది. మన ఇంట్లో ఉండి మనం పెట్టిన తిండి తిని పెరిగింది. మనకివ్వకుండా దాని చెల్లికిచ్చుకుంది చూసావా? మనకిచ్చేలా మజ్జిగ చేసుకోవాలి. అందుకే నిన్ను నటించమని చెప్పిన. అమ్మా, సరస్సు వ్రతం దగ్గరికి తీసుకురమ్మంటున్నారు.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. నిశ్చవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సమస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అమ్మా నువ్వు బొట్టు పెట్టుకొని అబ్బాయికి బొట్టు పెట్టమ్మా. బొట్టు పెట్టుకోను ఆయన. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం చేసుకోండి. యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సమస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. అమ్మ కంకణం తీసుకుని అబ్బాయి కుడి చేతి కట్టండి. ఓం కంకణ ధారణయత్ ముహూర్త సుముహూర్తోస్తు. బాబు చేయబట్టినానా? ఓం కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఏతస్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఏతస్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కంకణ దేవతాయై నమః. బాబు ఈ కంకణం తీసుకుని అమ్మాయి ఎడం చేతి కొట్టినాయన. ఓం అశ్వత్థ పత్రం శుభకంకణం వా పిశాచయక్షసు రక్షణార్థం లక్ష్మీ నృసింహ కటాక్ష కంకణం కరోమిదం అత్యభివృద్ధి కంకణం. కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఏతస్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఆ పసుపు కుంకుమతో పూజ చేయండి ఆయన. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్ప అక్షితాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి దీపం పరికల్పయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్ప అక్షితాన్ సమర్పయామి. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే శివపార్వతుల్లాగా ఈ లక్ష్మీదేవి మా ఇంటి ఇలవెలుపు. ఈ లక్ష్మీదేవిని మా ఇంటి కోడలికి ఇవ్వటం తరతరాలుగా వస్తున్న ఆచారం. తీసుకోమ్మా. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడదిక్కు లేదు. లక్ష్మీదేవి లాంటి కోడల్ని నేనే ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. ఒప్పించి వెళ్దాం అనుకున్నా, కానీ ఏం సాధిస్తావని ఛాలెంజ్ చేశారు కాబట్టి సాధించి చూపించడానికి వెళ్తున్నా. ఆవేశంలో వెళ్ళటం సులువే. ఇంటి బయట 4 మెట్లు దిగితే సరిపోతుంది. కానీ బతకలేక తిరిగి రావాలంటే కొన్ని వేల మెట్లు దిగి రావాల్సి వస్తుంది. ఆ అవసరం రాదులేండి. అనుకున్నది సాధించటం అంటే మెట్లు ఎక్కడమే కాదు, ఒక్కోసారి దిగడం కూడా. అరుణ్, నా దగ్గరకు మళ్ళీ నువ్వు లక్ష్మీదేవిలా నా ఇంటి కోడలిగా వచ్చావు. ఈ రోజు నుంచి లక్ష్మీదేవిని చూసుకోవలసిన బాధ్యత నీదేనమ్మా. తీసుకో.
వాగ్దేవమ్మ నన్న ఇంటి కోడలిగా అంగీకరిస్తుందా? హారతి తీసుకో అమ్మా. ఇదేమిటి ఇలా జరిగింది? శుభకార్యం జరిగినప్పుడు ఇట్లాంటి అపశకనం జరిగినాదంటే ఏదో చెడు జరగబోతుందనే అర్థం. పెళ్లికి ముందు నీ మీద నింద పడినది, పెళ్ళయ్యాక హారతే ఆరిపోయినది. అంటే ముందు ముందు నీకు నువ్వు కోడలిగా అడుగు పెట్టే ఆ ఇంటికి ఏం జరగబోతుందో అని భయంగా ఉంది. అందుకే ఇట్లాంటి అపశకనాలు. ఆపుతావా? జరిగే ప్రతి విషయంలో మంచి చూసుకుంటే మంచే జరుగుతుంది. ఈ శకునాలన్నీ నమ్మకాలు గాని నిజాలు కావు. అంటే అది ఆరిపోయిన దీపం వెలగక మానుతుందా? అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడా? జరిగే ప్రతి దానిని అపశకునం అనుకోవటం మూర్ఖత్వం. పూజ అయిపోయింది, అందరూ భోజనానికి రండి. ఏంటి పంతులు గారు, ఇందాకటి నుంచి లెక్కలు వేస్తున్నారు? వారిద్దరి జాతకాలు మీ అంచనాలకు అంతనంత అద్భుతంగా ఉన్నాయా ఏంటి? ఇద్దరి జాతకాలు సరిపోయాయని. మీ మనవడి జాతకంలో ఎటువంటి దోషము లేదు, కానీ సరసు జాతకంలో మాత్రం. మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బాబు. పర్వాలేదు, చెప్పండి. సరసు జాతకం ప్రకారం ఈ వివాహం నిలబట్టడం కష్టం బాబు. జాతకం ప్రకారం చూస్తే అమ్మాయికి అత్తారింట్లో అడుగడుగున సమస్యలు, అవమానాలు, గండాలు ఉన్నాయి బాబు. సాధారణంగా జాతకదోష పరిహారంగా జపాలు, హోమాలు, దానాలు ఉంటాయి బాబు. కానీ సరసు జాతకంలో ఏ విధమైన పరిహారాలు కనిపించటం లేదు. అమ్మాయికి వైవాహిక జీవితంలో కష్టాలు తప్పేలాగా లేవు. సరసు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నేనే తొందరపడి పెళ్లి చేశానేమో. నేనే నా చేతులారా సరసు జీవితాన్ని కష్టాల్లోకి నెట్టానేమో. పెద్దయ్య, మామగారైన మిమ్మల్ని ఆ వాగ్దేవమ్మ క్షమించలేదంటే ఆమె ఇంటికి కోడలిగా వెళ్లే నాకు
కష్టాలు తప్పవని తెలుసు పెద్దయ్య. బాధల్ని భరించే వాళ్ళకే ఆ దేవుడు ఎక్కువ కష్టాల్ని పెడతాడంటారు. అయినా కష్టాలు బాధలు నాకు అలవాటే కదా పెద్దయ్య. ఎన్ని కష్టాలు వచ్చినా నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను పెద్దయ్య. నా కాపురం నిలబడాలని మంచి మనసుతో మీరు దీవించారు. ఆ దీవెనలే నన్ను కాపాడతాయి. నా మంచితనం నాకే ఉపయోగపడనప్పుడు నా దీవెనలు నిన్నెలా రక్షిస్తాయమ్మా? ఆశని చంపుకోకుండా ఉంటే అవరోధాలు ఎన్నొచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందనే నా నమ్మకం. జీవితం అంటే నమ్మకమే కదా పెద్దయ్య. నాకు ధైర్యం చెప్పటం కోసం నీ బాధని ఓదార్పుగా మార్చుకుంటున్నావా తల్లి? మార్పు కావాలనుకున్నప్పుడు మార్చుకోవడం అవసరమే కదా పెద్దయ్య. అమ్మా సరసు, కాపురాన్ని నిలబెట్టుకోవాలంటే ఎంతో మనోధైర్యం కావాలి. ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు తల్లి. అక్క నీకోసమే చూస్తున్నాను రా. వాడు నేను అడిగింది ఇచ్చాడా? ఇచ్చాడక్క. రే, నేను పంపించినట్టు నువ్వు నాకు ఇది ఇచ్చినట్టు ఎవ్వరికి చెప్పకూడదు, సరేనా? ఈ 100 రూపాయలు తీసుకో. సరే. నా కళ్ళ ముందే నీ దశ తిరిగి నువ్వు గొప్పదాని వైపోవడం నేనస్సలు భరించలేకపోతున్నాను. నువ్వు నాకన్నా సంతోషంగా ఉండడం నేనస్సలు చూడలేను. ఈరోజు నీ శోభనం ఎలా అవుతుందో నేను చూస్తాను. ఇంకో 10 నిమిషాల్లో ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తాం మేడం. తేజ, బావగారు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. డాడీ, డాడీ స్ప్రోలోకి వచ్చారు. డాడీ, డాడీ, డాడీ నేను తేజాను. డాడీ, డాడీ నేను తేజాను. డాడీ. సరసు, సరసు. బావగారు మీరేం కంగారు పడకండి. సరస్సుని నేను తీసుకొస్తాను. ముందు మీరు కోలుకోవాలి. ధైర్యంగా ఉండండి. సరస్సుని చూడాలి. బావగారు, మీకు ఆపరేషనే మీరు కళ్ళు తెరిచేసరికి సరస్సు మీ కళ్ళ ముందుంటుంది. సరస్సుని నేను తీసుకొస్తాను. నా మాట నమ్మండి బావగారు. గెట్ వెల్ సూన్ డాడ్. మేడం, పిన్ని సరస్సు నా ఊరు నుంచి పిలిపిద్దామా? షట్ అప్. దాన్ని పిలిపిస్తానంటావేంటి? ఆ మాట అనడానికి నీకు కొంచెం అయినా బుద్ధుందా? సరస్సును తీసుకొద్దామని డాడీకి నువ్వే చెప్పావు కదా పిన్ని. ఆపరేషన్కి వెళ్లే మనిషి టెన్షన్ పడకూడదు అని అలా చెప్పాను. దానికి హెల్ప్ చేయాలనుకోబట్టే మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి దాన్ని మళ్ళీ తీసుకురావడమా? అసలు దాన్ని ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను. అది మా అక్కని ఎన్ని మాటలందో మా అక్క అంతా నాకు చెప్పింది. దాని కారణంగానే అక్క బావ లైఫ్ డిస్టర్బ్ అయింది. దాని నీడ కూడా మీ అమ్మ నాన్న మీద పడనివ్వను.